సో ఈ మనకి భూమి మీద ఉన్నవి నాకు చాలా సమస్యలు ఉన్నాయని రీసెంట్ ఒక వ్యక్తి అట్లా చాలామంది చెప్తున్నారు. నేను అందరికి చెప్తున్నా, ఉన్నవి 3 సమస్యలు, చాలా ఉండవు. 3 ఏమిటి? ఆర్థికము, శారీరకము, మానసికము. ఈ 3 సమస్యలే మనిషికి ఉన్నాయి. ఈ 3 సమస్యలు ఏ ప్రాణికి లేవు, మనిషికి మాత్రమే ఉన్నాయి. శారీరకము అన్ని ప్రాణులకు ఉన్నాయి. ఈ 2 సమస్యలు మనిషి ప్రారంభం, వాడు క్రియేట్ చేసుకున్న పెంట. ఇప్పుడు దీనికి జవాబు ఏంది? ఆర్థిక సమస్యలు అనుకో, ఎవడు హెల్ప్ చేయడు, అందుకని ఎవరికి చెప్పకు, అందుకని అప్పే చేయకు. ఎవడు హెల్ప్ చేయడు, తమ్ముడు కూడా హెల్ప్ చేయడు. ఇది క్లారిటీ. శారీరక సమస్య అనుకో, ఎవడికి చెప్పకు, వాడు క్లియర్ చేయడు, డాక్టర్కి మాత్రమే చెప్పుకో, అది ఇట్లా క్లియర్ అవుతుంది. మానసిక సమస్యలు అంటావా, అసలు మానసిక సమస్యలు లేవని తెలుసుకోవడానికి మనం చర్చిస్తాం అంతే. అసలు మానసిక సమస్యలు అబద్ధం. ఇప్పుడు మీరు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారు, ఇప్పుడు ఇవ్వాల్సిన సమయానికి ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు కొంచెం మంచివాళ్ళు కాబట్టి తర్వాతనే ఇద్దరు అందరు, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేదని బాధపడ్డారు అనుకో, ఇది కరెక్ట్ కాదు. బాధపడడం వల్ల అప్పు తీరదు కదా. మీరు చేయవలసింది అప్పు తీర్చే ప్రయత్నమే తప్ప బాధపడడం కాదు. దానివల్ల మీరు ఇంకా వీక్ అవుతారు, పనిచేసే శక్తి కోల్పోతారు, ఆలోచించే శక్తి కోల్పోతారు. బాధపడ్డం, నిరంతరం బాధపడేవాడు ఎప్పుడు పని చేస్తాడు? ఇప్పుడు అప్పులున్న వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఎందుకు అప్పులు అవుతాయి అంటే, వాళ్ళు అప్పులు తీర్చడానికి నిర్ణయం తీసుకోవట్లేదు. ఎందుకంటే అప్పు తీసుకున్నప్పుడు అన్కాన్షియస్ యాక్ట్ అది, కానీ తీర్చినప్పుడు నిమిషం కౌంట్ అవుతుంది. అక్కడ తెలుస్తుంది నీ పొటెన్షియల్, నీకు అంత అర్హత లేదని, నువ్వు డబ్బు సంపాదించలేవని, మాట ఇచ్చినంత సులువు కాదు మనం తిరిగి దాన్ని ఫిక్స్ చేయడానికి తెలుస్తుంది మనకు. అందుకని ఏం చేస్తారు, మెల్లగా ఎస్కేప్ రూట్ అవుతుంది అనమాట. ఏదో ఊరికే ఫ్రెండ్స్తో కూర్చొని సుత్తేసుకొని రకరకాల ఫిలసాఫికల్గా మాట్లాడుకుంటూ, నా కర్మ ఇది, నాది అది తీర్చలేకపోయినా, అసలు మాట పోయింది, అసలు ఇజ్జత్, అది అనవసరం. నువ్వు డబ్బులు తీస్తావా తీర్చవా, దాని గురించే డిస్కస్ చేయాలి. అదే దాంట్లోనే ఉన్నా నేను, బయట ఎక్కడ కూర్చోను, ఇంటి దగ్గర. నేను చెప్పేది మీరు అన్నది ఏంది, బాధపడుతున్నా అని. అస్సలు ఏమన్నా బాధపడకు. బాధపడితే సమస్య క్లియర్ కాకపోగా నువ్వు పోతావు. అంటే నువ్వు ఇది ఇంతవరకు కరెక్ట్, నువ్వు డబ్బులు ఇవ్వవు మళ్ళీ బాధపడతావా? ఇదే లెక్క. ఇచ్చి బాధపడుకో. ఇది అందుకని ఇది మీది. ఇప్పుడు నేను చెప్తా కదా చాలా మందికి, ఇదే ఎగ్జాంపుల్. చెడిపోయింది, 2 ఉన్నాయి పనులు, సరి చేయిస్తావా చేయించు, లేదా నాకు సాధ్యంగా వదిలే. ఈ 2 ఉన్నాయి మనకి ఆప్షన్స్. ఇప్పుడు నాకు కాలు ఏం ప్రాబ్లం వచ్చింది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సర్జరీ చేయించుకోవడానికి చేయించుకుంటావా, చేయించుకో. డబ్బులు లేవా, చేయించుకో. కానీ బాధపడ్డం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు. ఎక్కడ బాధపడ్డ, అప్పు తీర్చుకున్నావు, నువ్వు చేయవలసింది, నువ్వు ఆలోచించవలసింది అంతా అప్పు ఎట్లా తీర్చాలని. బాధపడ్డం అనేది అసలు అది అనుకోకుండా మధ్యలో వచ్చింది. అందుకని బాధపడ్డం అనేది మీనింగ్లెస్. దానివల్ల సమస్య క్లియర్ కాకపోగా సమస్య ఇంకా కాంప్లికేట్ అవుతుంది, ఇంకా చాలా తప్పులు చేయడానికి నీకు డోర్ ఓపెన్ చేస్తుంది. అందుకే అప్పులు చేసిన వాడు 1 సారి 2 సార్లు తర్వాత 3వ సారి అలవాటుగా మార్చుకుంటాడు. ఆ తర్వాత ఇంకా కామన్ అలవాటు అయిపోయి మెల్లగా ఒక నమ్మునేసి వచ్చేసి వాడు ఇంకా ఏ పని చేయడు. వాడి లైఫ్ అంతా అబద్ధాలు చెప్పడం, ఎవరన్నా ఎదురుకొచ్చి తప్పించుకోవడం, లేకపోతే ఎవరన్నా మెత్తగా ఉంటే వాళ్ళ మీద తిరిగి దాడి చేయడం, ఇంకొన్న కొత్తగా ఉంటే వాడిని మళ్ళీ బక్రా చేయడం, ఇదా లైఫ్ అంతా అట్లా అన్క్రియేటివ్గా మారిపోతాడు. అంటే డిపెండెన్సీలోకి వెళ్ళి వాడికి తెలుసు ఫైనల్ ఒక నిర్ణయం ఏం తీసుకుంటాడు. నేను చాలామందిని చూసా, వెళ్ళిపోతే అయిపోతుంది, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు నా మీద వచ్చి అంటే నేను చచ్చిపోతాను, ఇట్లా బెదిరించడం, అంటే ఒక చిన్న రిటాలియేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఆ చట్టంలో ఇరుక్కొనే వద్దు. అందుకే ఆర్థికపరమైన విషయాలు సమాజంలో ఎవ్వడు మనకు సహాయం చేయడు. అసలు అప్పు చేయొద్దు. అప్పు చేయడం అనేది నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. అసలు 5 లక్షలు అప్పు చేసి నేను సంవత్సరంలో తీరుస్తున్నా అంటే ఫస్ట్ సంవత్సరంలో 5 లక్షలు సంపాదించావా చెక్ చేసుకో. నోరు ఏమంటుంది, మస్తు ఏమైనా చెప్తుంది. నీకోసం కొండ మీద కోతిని తెచ్చిస్తా అని ప్రియురాలతో అంటే నువ్వు ఉన్నావుగా సాలన్నా, నీ దగ్గర లేవు, నువ్వు తీసుకుంటున్నావు. అది నువ్వు ఊరికి మాట కాబట్టి ఏమైనా అంటది. కాన్షియస్గా అనగలగాలి. అప్పుడు వ్యాఖ్య మారుతుంది. 5 లక్షలు తీసుకుంటున్నా కానీ నేను అట్లీస్ట్ 10 years వరకు ఇవ్వలేను.
అని చెప్పగలిగితే అప్పుడు నీకు అప్పిచ్చేవాడు దొరికాడు అనుకో, నీకు ఈ బాధపడే అవకాశం రాదు. ఎందుకంటే నువ్వు నెలకు 5,000 అట్లా తీరుస్తూ ముందే చెప్పావు కాబట్టి సమస్య ఉండదు. కానీ మాట ఇచ్చినప్పుడు మనం అన్కాన్షియస్గా ఇస్తాం, డబ్బులు వస్తున్నాయి అన్న ఉత్సాహంలో ఏదో మాట్లాడతాం, ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం, వాడికి అవసరం దండేస్తాం, కాళ్ళు మొక్కుతాం, థ్యాంక్ యూ చెప్తాం. ఆ డేట్ వరకు మస్తు ఉంటుంది ఫ్రెండ్షిప్. మాట 31st వరకు ఇవ్వాలి, అంతవరకు చాలా బాగుంటుంది. 31st తర్వాత బెటర్ అవుతుంది. వీడికి ముందే తెలుసు నేను వేయబోవడం లేదని, వాడికి ముందే తెలుసు వీడి డౌట్ ఉందని. 31st తర్వాత రివీల్ అవుతుంది అది. అక్కడి నుంచి మెల్లగా మాట అనుకోవడం, అంటే మంచి టైం పాస్ డోర్ ఓపెన్ చేసుకుంటారు. కానీ ఆర్థిక సమస్యలు అందరికి ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ దానికి అప్పు చేయడం మాత్రం మార్గం కాదు. మనం ఆలోచించవలసింది ఎట్లా డబ్బు వస్తుంది లైఫ్లోకి, ఏం చేస్తే డబ్బు వస్తుంది అని ఆలోచిస్తే ఒక 3-4 నెలల తర్వాత కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ మనం చేయం. మనం చేస్తున్న పని అట్లాగే మొండిగా గుడ్డిగా చేస్తూ అట్లా చచ్చిపోతుంది. ఆటో నడుపుతూ అట్లా చచ్చిపోతాడు. ఆటో నడుపుతూ డబ్బులు వేస్ట్ చేయకుండా ఒక 3 ఆటోలు కొని 3 డ్రైవర్లకు ఇచ్చి అట్లా చేయొచ్చు. అంటే అనుకుంటే చేయొచ్చు, కానీ అంత శ్రద్ధ ఉండదు. అంటే లైఫ్ని డెడికేట్ చేస్తూ ఒక 5-6 సంవత్సరాల్లో ఒక పరివర్తన వస్తుంది. కానీ మనిషికి అంత ఇంటిగ్రిటీ ఉండదు, చాలా కష్టం. నేను చెప్పేది అవడు. అందుకని అట్లీస్ట్ అప్పు చేయదు. ఇప్పుడు నేనున్న నా జీవితంలో నేను అప్పు చేయను, నేను అవసరమైతే అడుక్కు తింటా. అందుకని నేను సాదాసీదా జీవితాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అప్పు జీవితంలో నాకు డబ్బుతో పని లేని లైఫ్ స్టైల్ ఎంచుకున్నాను. నాకు ఈ బంగ్లాలు, కార్లు వీటి మీద ఏ ఆసక్తి ఉంటే అనుభవిస్తాను. ఎక్కడన్నా ఊరు వెళ్ళాలంటే కారు, కానీ దాన్ని చూసి మురిసిపోవడం కానీ, దాంట్లో కూర్చొని గర్వంగా ఫీల్ అవ్వడం కానీ, కళ్ళు ఎగిరేయడం కానీ అట్లా ఏం లేదు. అదొక అవసరం, ఒక మాధ్యమం అంత. ఇప్పుడు నాకు ఒక షెల్టర్, ఇదైనా ఓకే, గుడిసైనా ఓకేనా, ఎక్కడున్నా పని చేసుకుంటాను. అందుకే డబ్బుతో ఎక్కువ అవసరం లేని జీవన విధానం. నాకు కాస్మెటిక్స్ లేవు, లేకపోతే బ్రాండెడ్ వస్తువులు లేవు, లేకపోతే నాకు వాచ్ లేదు. జస్ట్ అవసరయుక్తంగా ఇది వాడుతున్నా. ఇది కూడా 5,000 రూపీసే. నేను దీన్ని కూడా చాలా గౌరవంగా వాడుతాను. ఎందుకంటే ఇది ఖరాబ్ అయిపోతే మళ్ళీ 5,000 పెట్టాలి. అసలు ఎంత జాగ్రత్తగా వాడుకుంటాను. ఇంత స్క్రాచ్ నా దగ్గర ఉన్న ఏ వస్తువు ఇంత కూడా నేను నాశనం కాకుండా యూజ్ చేస్తాను. అంటే నేను డబ్బు ఎర్న్ చేయకపోయినా ఎక్కువ వేస్ట్ చేయకుండా చూస్తాను. నా పద్ధతి. డబ్బు ఎర్న్ చేసి కొంచెం డబ్బు బాగా సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు వేరే ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కానీ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. నాకు ఎందుకో వద్దనిపించింది. ఇది నా నిర్ణయం, ఎవరిష్టం వాళ్ళు. అందుకని ఏదేమైనా ఆర్థిక సమస్యలు రావద్దంటే అసలు ఫస్ట్ అప్పు చేయొద్దు. దాంతోపాటు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఎట్లా వస్తుందని ఆలోచించాలి. ఇప్పటికైనా ఆలోచించాలి మీరు. అది ఆలోచిస్తే ఐడియాస్ వస్తాయి. అందుకని ఏం చేయాలి, ఫస్ట్ డిస్కస్ చేయొద్దు మీ ఊళ్ళతో. మనకు తెలిసిన వాళ్ళతో చేస్తే అది ఆలోచన ఎప్పటికి కొత్తది రాదు. నీకు ఎవరు రారు. నేను ఒక పక్క సైడ్ ఉంది, నేను ఎక్కడ ఇంట్లో బయటకు వచ్చినంటే అక్కడ చెట్టు కింద పోయి కూర్చుంటా, ఏదో ఉన్న రాసుకుంటూ కూర్చుంటా. రాయ అది ఎందుకు టైం వేస్ట్ చేయకు. అదేదో రాస్తే పైసలు వచ్చే పని చేయి. మళ్ళీ ఇటు పక్కరా ఇట్లా ఏదన్నా అంటే మళ్ళీ టైం వేస్ట్ చేయకంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 20,000 ఉంటుంది అనుకో, ఈ 20,000లో 1 కోటి రూపాయలు ఎన్ని చేయాలని ఫిక్స్గా ఆలోచించు అంటున్నా. మేము కూడా ఆలోచిస్తున్నా. ఈరోజు పొద్దున కూడా ఒక ఆలోచన చేసినాం, పుస్తకాలు ప్రింట్ చేయాలి. అమెజాన్లో చేతిరాతతో లేని పుస్తకాలు ఒక 1000 పెట్టాలనుకుంటున్నా. 1000 విత్ డిఫరెంట్ టైటిల్స్. ప్రతిరోజు ఒక్క పుస్తకం సేల్ అయినా అక్రాస్ ద గ్లోబ్ ఆఫ్టర్ 5 years, ఒక్క పుస్తకానికి నాకు 50 రూపాయలు వచ్చిన అక్రాస్ ద గ్లోబ్. సో ఒక్కొక్క పుస్తకం 1000 పుస్తకాలు ఇంటూ 50 రూపాయలు అంటే 50,000 రూపీస్ వస్తుంది. అదే చెప్తున్నా, నేను మాట్లాడుతున్నది అదే. ఫస్ట్ చెప్పింది ఏంటి, థాట్ రాని రాకపోని బాధ అయితే పడకు. ఫస్ట్ చేయవలసింది అది. బాధపడేవాడు పని చేయలేడు, వాడి చుట్టుపక్కల వాళ్ళకి దమాక్ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ వాడిని ఓదార్చాలి. వాడికి అన్నం బాధపడుతుంది, నిజంగా బాధపడితే అన్నం తిన బుద్ధి కాదు, అన్నం తినకపోతే వీక్ అయితే దమాక్ వీక్ అవుతుంది, అన్న వీక్ అవుతుంది. లాస్ట్కి ఏం చేయలేకపోయినా చచ్చిపోతున్నాడు. అరే రామ, మస్తు టైం ఉన్నది, ఈ బాధపడేది పక్కన పెడితే అట్లీస్ట్ 5 లక్షలు వేయలేదు 50,000 ఇస్తావు కదా. అది ఎట్లా మనం చేయవలసింది. అది మనం హుందాగా వెళ్ళి 5 లక్షలు ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయినా బీభత్సంగా పనిచేసినా 50,000 వచ్చినాయి తీసుకొని మళ్ళీ వస్తే ఎక్కడికి పారిపోతలేదు. టిఫిన్ సెంటర్ అనుభవం ఉంది, పెడదాం అనుకున్నా. వేరే ప్లేస్ చూసిన, వాళ్ళ ప్లేస్ గురించి మాట్లాడినా, ఇద్దరం పోయే మాట్లాడినా, ఓకే అన్నారు.
చెయ్యి. అక్కడ చేసుకుందాం అనుకుంటాను. ఇప్పుడు టిఫిన్ సెంటర్ అందరు పెడతారు, కానీ అందరు టిఫిన్ సెంటర్ ఎందుకు సక్సెస్ అవుతలేదు ఆలోచించాలి. కొన్ని టిఫిన్ సెంటర్ల దగ్గర క్యూలు ఉంటాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే మంచి ప్రజెంటేషన్, మంచిగా పలకరించడం, పేరు గుర్తుపెట్టుకోవడము, క్వాలిటీ మెయింటైన్ చేయడము, ఎవరన్నా డబ్బు లేని వాడికి ఒకరు ఇద్దరికి రోజు ఫ్రీగా ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేస్తే అప్పుడు దాని వాల్యూ వస్తుంది. ప్రతి దాంట్లోనూ సక్సెస్ ఉంది, మనం చేయాలంతే. అందుకని అట్లా చేయండి. ఏదేమైనా మాట ఇచ్చిపోండి, బాధపడకండి. చాలా అది నెగిటివ్. అది జీవితంలో అసలు బాధపడడానికి అసలు మా అవకాశమే లేదు. సరిగ్గా జీవితం అర్థమైతే బాధ ఉండే అవకాశమే లేదు. బాధ వచ్చిందంటే అజ్ఞానం. అది మనం విషయాన్ని డీల్ చేయడం ఇష్టం లేక ఏదో చేస్తున్నాం అంటే. బైక్ చెడిపోతే ఏం చేస్తాం? బాధపడవా? కొందరు బాధపడతారు కూడా. బాధపడుతూ తీసుకెళ్తారు. అనవసరం అది. నువ్వు నవ్వుకుంటూ హాయిగా మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి రిపేర్ చేయించవచ్చు. నేను అది చెప్తున్నా. అప్పుడు ఏమవుతుంది, నువ్వు బాగున్నావు, నువ్వు బాగుండటం వల్ల అది బాగు చేయగలుగుతున్నావు, లేదా చేయించగలవు. అదే చేయవలసిందే. ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకున్నా సంసారం చేయాల్సి వచ్చినప్పుడు ఇష్టమే చెయ్యి. బాత్ కథం. పెళ్ళైందా మీకు? సూపర్. అవునా? వాళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళకి చెప్పండి. భయపడద్దురా అని చెప్పు. అందరికి చెప్పండి. నేనైతే అందరికి అదే చెప్తా. ఏదైనా భయపడకూడదు, ఏదైనా బాధపడద్దు. మనం మార్గాలు అన్వేషిద్దాం. అందరం కలిసి పని చేసిన డబ్బు వస్తుంది, ఒక్కొక్కరు పని చేసిన డబ్బు వస్తుంది, కొత్త ఆలోచన చేసిన డబ్బు వస్తుంది. రెండోది, డబ్బు ఎన్ని చేయని పక్షంలో తక్కువ ఖర్చు పెట్టడం నేర్చుకో. లిమిటెడ్గా బతకడం కూడా ఒక ఆర్ట్. మినిమలిస్టిక్. ఇప్పుడు నేను చాలా మినిమల్గా బతుకుతాను. నేను తక్కువ డబ్బుతో నేను జీవిస్తాను ఇప్పుడు. అన్నీ అసలు చాలా సంతోషం. ఇద్దరు అమ్మాయిలు. గుడ్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? మన ఇక్కడ మహేశ్వరం దగ్గర జేజే కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చదువుతున్నాడా? వెరీ గుడ్. మీరైతే ఫస్ట్ బాధపడకండి, సరేనా? ఇది నేను సలహా ఇవ్వట్లేదు, నేను ఆచరిస్తున్నది మీకు చెప్తున్నాను. నాకు ఏదైనా సమస్య వస్తే సమస్యను ఎట్లా క్లియర్ చేయాలని ఆలోచిస్తే తప్ప నేనైతే బాధపడను. నాకు మస్తు సమస్యలు ఉన్నాయి. సమస్య ఎందుకు వచ్చిందంటే మనకు ధమాకు ఉందా లేదా చెక్ చేయడానికి వచ్చింది. అంతే కదా. అదర్వైజ్ ఒక్క సమస్యకే భయపడితే ఆ సమస్య నేను చంపేస్తుంది. అది భయపడొద్దు. నువ్వు అరే రా, నేను అదే అంటున్నా. చింత, బాధ ఈ రెండు అస్సలు ఉండకూడదు అన్నమాట. చింతించడం అంటే బబుల్ గమ్ నవ్వులుతారు చూసినావా, అది చింతించడం అంటే. అది నవ్వులుతా ఉంటారు కూర్చొని, అంటే ఆలోచన నవ్వడం. ఊరికే మామూలు ఖాళీ కూర్చుంటే ఆలోచన వస్తుంది. బాధపడ్డం అంటేనేమో ఆ చింతించిన తర్వాత దాని యొక్క రిజల్ట్. ఎందుకు అది? నేను ఒక చిన్న సంఘటన చెప్పి మనం బాగా చెప్పుకుందాం. నాకు బాగా పరిచయం ఉన్న మాకు అంకుల్ అవుతారు. ఆయన చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అట. సంతోష్ నగర్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అప్పుడు నేను పంజగుట్టలో నాకు స్టూడియో ఉంటుండే. అది ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వాళ్ళ ఇంట్లోనే దిగేవాడు ఆయన. చాలా ఖాస్ జిగిరి దోస్తులు. ఆ రోజుల్లో 10,000 అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న తర్వాత అనుకున్న టైంకి ఇవ్వలేకపోయాడు. దాంతో అతను ఫోన్ చేస్తే ఇతను ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఇది కామన్గా జరిగేది. ఆ తర్వాత ఇతను ఏమైంది మా వాడు కానీ, ఆయన మంచివాడు. ఊరెళ్తే కనబడకుండా దాక్కున్నాడు. అంటే మెల్లగా సమస్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే వాడికి కనిపిస్తే నేను చంపేస్తానే కాడికి వచ్చింది అన్నట్టు. నేను వాడికి కనిపిస్తే వాడిని చంపేస్తాను వీడు అనుకుంటున్నాడు. మాట్లాడుకోకపోవడం వల్ల ఇద్దరు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు ఖాళీగా ఉన్నా వేరే వాళ్ళ సమక్షంలో ఈ డిస్కషనే వస్తుంది. ఇప్పుడు 10,000 కాదు, వాడు ₹1,00,00,000 ఇచ్చింది నేను తీసుకోను, వాడిని చంపేస్తాడు, జైలుకి పంపిస్తే వాడి దగ్గర అన్ని ప్రూఫ్లు నేనేదో ఇదంతా నడుస్తుంది కథ. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ అర్ధరాత్రి నా దగ్గరికి వచ్చాడు. ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు మాట్లాడుకున్నవారు రాత్రి. నేనేం చెప్పానంటే ఆయనకి, అతను నీ క్లోజ్ ఫ్రెండేనా అంటే క్లోజ్ ఫ్రెండే. వెళ్ళి సారీ చెప్పు, కాళ్ళు పట్టుకో. మరి ఏదో అనుకున్నా ఏలేదురా, ఇస్తానులే తర్వాత, పోనీ సగం ఇస్తాను రా, ఫ్రెండ్ కదా, నాకు కూడా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు చెప్పు.
అంటే ఇజ్జత్ పోతుందేమో అసలు ఉంటే కదా పోవడానికి. అట్లా అనుకుంటుందో ఇదేమి ఇజ్జత్తు, వాడు వస్తే దాక్కోవడం ఒక ఇజ్జత్తా, అబద్ధాలు ఆడడం ఇజ్జత్తా, ఇదంతా పనికిరాని విషయం. ఫ్రెండ్ అని చెప్పినప్పుడు నువ్వు జస్ట్ అహంకారాన్ని పక్కకు పెట్టలేవు. కాసేపు ఆలోచించి ధైర్యం సరిపోతలేదు, ఇంకా లేట్ అయితే నేను చేయలేను, ఇప్పుడే పోతాను పోయాడు. ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళిపోయిన తర్వాత అతను నిద్రమోములు ఉన్నాడంట. తలుపు కొడితే తీస్తే ఇది కనిపిస్తే ఘోరంగా భయపడ్డా వాడు. అంత ఇంత ఎర్లీ మార్నింగ్ చంపడానికి వచ్చాడు. నన్ను ఇతను చెప్పిన మాట ఏంటంటే, నాకు ముందే ప్రాక్టీస్ చెప్పి పంపించిన. సో నువ్వు నాకు అవసరానికి డబ్బులు ఇచ్చావు, నేను తీర్చలేకపోయినా, నేను తప్పకుండా డబ్బులు ఇస్తా ఉన్న రోజు, నేను ఇప్పుడు ఇవ్వలేను, ఐఎమ్ వెరీ సారీ, నా వల్ల నీకు ఇబ్బంది కలిగింది, నాకు మళ్ళీ నీ ఫ్రెండ్షిప్ కావాలి. ఇద్దరు పట్టుకుని ఘోరంగా ఏడ్చారంట. 2 నిమిషాల ప్రాబ్లం సాల్వ్ అయింది. మళ్ళీ 2000 ఎత్తుకొచ్చుకున్నాడు ఆడి నుంచి. నా దగ్గరికి ఇట్లా ఎగురుకుంటూ వచ్చిండు. ఏంటంటే మళ్ళీ పోయేటప్పుడు 2000 మరి బుద్ధి ఉందా నీకు కొంచెం కూడా, మళ్ళీ 2000 అప్పు కాదు ఉత్తగా ఇచ్చిండు. నేను అడిచి క్లారిటీ వచ్చింది, నేను మళ్ళీ 2000 ఇయ్యనని చెప్పిన, అందుకే ఇచ్చిండు. మంచి ఫ్రెండ్ అన్నాడు. సో మనకు పరిచయం ఉన్నదే కొందరు, అందుకని ఎవరితో ఆర్థిక సంబంధాలు పెట్టుకోవద్దు, ఎవరితో బంధాలు పెట్టుకోవద్దు. లైఫ్ మస్తు ఉంటుంది. పెట్టుకున్నావా న్యూసెన్స్ షురు. ఇప్పుడు నాకు ఎవరితో బంధాలు లేవు, ఎవరితో నాకు అప్పులు లేవు, నేను ఎవరికి ఇయ్యను. అంటే వీడియోలో కూడా చెప్తే నేను ఎవరికి రూపాయి ఇయ్య. నేను ఇంకోటి సానుభూతి కూడా చూపాను. ఒకవేళ ఇచ్చాననుకో ఫ్రీగా ఇస్తా, అది 50 రూపాయలు కావచ్చు, నాకు మళ్ళీ వద్దు, మళ్ళీ నువ్వు ఇస్తావని వెయిట్ చేయడం, మళ్ళీ మెసేజ్ చేయడం ఎందుకు, నాకే తలకాయ నొప్పి. రెండోది, నేను డబ్బు సంపాదించి నీకేయడానికి కాదు, అది నాకు ఉపయోగపడుతుంది. నాకు మరీ ఎక్కువైతే అప్పుడు నాకు నచ్చిన వాడికి ఇస్తా, అది తప్ప ఆ డబ్బు ఇస్తే నాకు వడ్డీ వస్తుంది అట్లాంటి లఫుడ్ కార్యక్రమాలు ఈ జిందగీ లేవు. అందుకని ఈ స్పష్టత. ఒకవేళ నేను డబ్బు లేని ఫ్రెండ్ నన్ను వదిలేసాడు అనుకో, అంతకంటే అదృష్టం ఇవ్వట్లేదు. నేను నాకు ఇంకో కొత్త ఫ్రెండ్ దొరుకుతున్నాను. అంటే మనం నో చెప్తే మనల్ని తప్పుగా అర్థం చేసుకునే స్థితులు మనకొద్దు. అందుకని మీరు అప్పు తీర్చడానికే ప్రయత్నం చేయండి, అప్పు తీర్చడానికే ఆలోచించండి. అప్పు ఎట్లా తీర్చొచ్చని ఫ్యామిలీతో చర్చించండి. కానీ మనం రుణానుబంధం తీర్చలేకపోతున్నాం, ఇది చాలా తప్పని బాధపడడం వల్ల మీరు క్రియేట్ చేసిన దానికి పేరెంట్స్ బాధపడతారు, వైఫ్ బాధపడతారు. దొరుకుతుంది, ఇంకా టైం వేస్ట్ చేయకు. ఇప్పుడు ఆ బండి అన్నావు కదా, నెలకు 20,000 సంపాదించి హుందాగా పోయి 10,000 ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ 10,000 వస్తూ ఉంటా. కొంచెం లేట్ కావచ్చు, చెప్తే మనిషిని అర్థం చేసుకుంటాడు. కొన్ని 2-3 సార్లు తిడతాడు, కానీ పడాలి మనం, ఏమి కాదు. అదేమి అహంకారాలకు పోతే సమస్య. ఇంత అట్లా అన్నా నువ్వు ఇయ్యాలనుకుంటున్నావు కదా, నేనైతే ఇవ్వబోదు, నేనైతే ఇవ్వబోదు. ఒకవేళ ఆయన అట్లా అంటే నేనైతే ఇయ్యనని చెప్తుంటే స్పష్టంగా. అప్పుడు తెలుస్తుంది నిజంగా అంటున్నా డూప్లికేట్ అంటున్నా. అట్లేం లేదు, ఊరికే అన్నా. ఇది ఎలా ఉందంటే బాగా ఒకసారి అది మన టాపిక్ వదిలేద్దాం. నా పర్ఫార్మెన్స్ చూసి ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి, నేను మా ఫ్రెండ్ వెంకట్ సూరి అని వెళ్ళాం. ప్రొఫెసర్ ఆయన, బాగా చదువుకున్నాను. ఆయన పోగానే అసలు నీ ముందు, నీ ఆర్ట్ ముందు, నీ జ్ఞానం ముందు, నీ కాలి గోటికి సరిపోనాయా అన్నాడు ఆయన. అంటే అవును సార్ అనగానే ఘోరంగా డిస్టర్బ్ అయినాను. నేను మాట వరుస కన్నా, నువ్వు ఎట్లనో నాకు తెలియదు, నువ్వు అన్నదానికి అవునన్నా అంతే. ఎవడన్నామన్నాడు అంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేసి, అట్లా అనకండి సార్, మీరే గ్రేట్ అని చెప్పించుకోవాలని ఆయన తాపత్రయం. అర్ధగంట సేపు సతమతం అయ్యింది. మా ఫ్రెండ్ ఇప్పటికీ యాడ్ చేసుకుంటాడు దాన్ని. అమ్మ వాడు పరిచయం చేసిన, నేను ఏమని లేదురా, అతను చెప్పిన దానికి అవునని అంతే. అంటే మనుషులు అట్లా ఉన్నారు. అందుకని ఎవరైతే అప్పు ఉన్నారో ఈసారి మళ్ళీ పోయి ఇచ్చినా సరే చెప్పినా సరే అన్నాడు అనుకో, ఇయ్యని చెప్పిపోయి, అరే నువ్వు భలే ఉన్నావు అయితే తీర్చు, ఏదో ఒకటి. నీ ప్లేస్లో ఉంటే నువ్వు ఇయ్యొద్దు అంటున్నావు కదా, నాకు 5 లక్షలు ఇచ్చే ఉద్దేశం లేదు, ఈ సంవత్సరంలో 1,00,000 రూపాయలు ఇస్తా, తర్వాత నాకు సాధ్యమైతే ఇస్తాను, నేను క్లియర్ చేసుకుంటుంటే ఆలోచించేవాడిని కదా. నీకు క్లారిటీ ఇస్తే నువ్వు తీసుకోవట్లేదు, చూసావా? స్పష్టతలోకి రా. అతను అంత మంచిగా ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి హుందాగా మాట్లాడు. నేను ఇంత సమయం కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది, నాకు కొంచెం నువ్వు కూడా హెల్ప్ చేయి, నేను అందరం కలిసి నీకు డబ్బు తీరుస్తాం, కొంత తక్కువైనా ఎక్కువైనా ఫ్రెండ్షిప్ అయితే వదిలిపెట్టకు అని చెప్తే అయిపోతుంది కదా. మాట్లాడు, ఓపెన్ అప్, మనిషి వింటాడు. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? సదాశివపేట దగ్గర పొట్టిపల్లి అనే విలేజ్ ఉంటుంది. అచ్చా, మీరు అక్కడే ఉంటారా?
అచ్చా, ఓకే, చాలా సంతోషం. ఒకటే ఒకటే ఊరు. సదాశివపేట ఇప్పుడు విన్నా. ఎట్ సైడ్ అది? సంగారెడ్డి. జైరాబాద్. అచ్చా, ఓకే ఓకే, విన్నాను. అవును, నేను వెళ్ళాను కూడా జహీరాబాద్. వ్యవసాయం ఉందా? వ్యవసాయం చేస్తాను. మంచి వ్యవసాయంలో నాకు భూమి లేదు, లేకపోతే బ్రహ్మాండ ప్రయోగాలు చేద్దాం. కౌలుకు చేసే నష్టపోయినా సార్. నష్టం అట్లా ఉండదు సారు, మనకి ఎలా చేయాలి వాతావరణం అది వేరు, ఈసారి అది వేరు. ఐ అగ్రి, ఆయన వేసింది సార్. ఐ అగ్రి, నేను ఒప్పుకుంటున్నా. అందుకే మనం ఎప్పుడు బిజినెస్ ప్రాఫిట్ కోసం చేయకూడదు. అందుకని మనం ఎప్పుడన్నా దెబ్బపడుతుంది. సార్ నేనేమంటుందంటే సార్ మా తాతలు చేసి వెళ్తున్నా ఒక నిమిషం. తాతలు చేసిరు, తండ్రులు చేసిరు, నాకు అర్థమైంది. నేను చెప్పేది ఏంటంటే అంత చేసిరు, అందరు అట్లనే చేసిరు. నేనేమంటున్నా, డబ్బు ఎలా వస్తుందో తెలుసుకునేవాడే వ్యవసాయం చేయాలి. వ్యవసాయంలో ఇవన్నీ ఉంటుందని తెలీదా? తెలిసినప్పుడు ముందే ప్రిపేర్ అయి ఉండాలి దానికి. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లకి పేషెంట్ పంపిస్తే రెడ్ లైట్ పడవచ్చు, గ్రీన్ లైట్ పడవచ్చు. అట్లా అరే అట్లా ఉండదు. నీ సంగతి నువ్వు ఆలోచించు, నువ్వు భలే ఉన్నావు. వేరే వాళ్ళ గురించి నీకెందుకు? ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం మానేస్తే అందరు చేసుకోవడం మానేస్తారని ఉద్దేశం. అట్లే ఉండదు స్వామి. ఎవడు అవగాహన నుంచి వాడు జీవిస్తున్నాడు. ఎవరు అనుకోరు, నువ్వు అనుకుంటున్నావు అట్లా. ఎప్పుడు అందరూ ఒకలా, మీ ఇంట్లో ఉన్న 5 మంది ఒకలా ఆలోచించారు. ఈ 30 సంవత్సరాలకి ఇప్పటికీ వ్యవసాయంలో చాలా మార్పు జరిగింది. మార్పు వచ్చింది, రకరకాలుగా మార్పు వచ్చింది. నువ్వు అనుకున్నట్టు లేదు. నువ్వు ఒకసారి ప్రపంచం అంతా తిరిగితే వ్యవసాయంలో చాలా మార్పు వచ్చింది. పాత తరహా వ్యవసాయ పద్ధతులు పోయి కొత్త తరహా వ్యవసాయానికి ద్వారాలు ఓపెన్ అయినాయి. ఇప్పుడు నువ్వు సిటీ చుట్టుపక్కల బాగా డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. అప్పట్లాగా కమతం బట్టి చెమటలు తీసి బెయిల్ కాకుండా కాదు, చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇన్కమ్. దాంతోపాటు ఇప్పుడు విజయరామ్ లాంటి వాడు 1 ఎకరంలో 5 అంచెల వ్యవసాయం వీడియో పెట్టాడు. ప్రయోగాలు చేస్తున్నారు, గుడ్డిగా చేస్తారు. విషయం అది కాదు. ఇది వ్యవసాయం లాభాల కోసం చేసేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేస్తారు. అందుకని వ్యవసాయంతో పాటు ఇంకేదైనా చేయడం మొదలు పెట్టాలి, ఏదైనా నేర్చుకోవాలి. అట్లా అంటే మనం ఆలోచిస్తే మార్గాలు ఉన్నాయి. మీ లైఫ్ ఏమిటో నాకు తెలియదు, అందుకని నేను చెప్పడానికి లేదు. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. మళ్ళీ అన్ని పోయినాయి, ప్రశాంతత కోల్పోకు. అదైతే నీ దగ్గర ఉంది. తీర్చు తీర్చకపో, ప్రశాంతంగా ఉండు. కానీ నేను చెప్పేది విను. ఎవరన్నా కానీ వాళ్ళు కనిపించిన కొంచెం సాడ్ కనబడు, లోపల పీస్ఫుల్గా ఉండు. ప్రాక్టీస్ చేయి, ఉపయోగపడుతుంది. అల్టిమేట్గా నువ్వు బాగుండాలి. నువ్వు బాగుంటేనే అప్పైనా తీర్చేది, మళ్ళీ అప్పైనా చేసేది. నువ్వే వీక్తే అట్లీస్ట్ నేనైతే చేస్తాను. ఇప్పుడు ఎవరన్నా చావుకి వెళ్తాను అనుకో, నాకు నిజంగా బాగా, ఇప్పుడు నేను నా అనుభవం చెప్తా. ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోయారు అనుకో, నేను వెళ్తా, అందరూ సాడ్ ఫేస్ ఉంటారు. నాకు ఏ బాధ ఉండదు మరణం చూసినప్పుడు. కానీ ఊరికి నిలబడతాయి, నాకు ఏముండదు. ఉత్తగానే సాడ్ ఫేస్ వేసుకుని నిలబడతాయి. అందరు వస్తారని తెలుసు, మళ్ళీ ఈ తొక్కలో సాడ్ ఫేస్ ఏంది ఉన్నప్పుడు ఏం బీకావు. దగ్గర సంబంధాలు ఉంటే ఏదన్నా ఎక్కువ స్ట్రెస్ ఉంటాయి, కానీ నాకు ఇట్లా ఉండదు. ఎక్కడన్నా పోతే రీసెంట్ గా జోక్ వచ్చింది, మన చుట్టాలు ఇంటోళ్ళు ఎవరన్నా ఉంటే మామూలుగా. నేను చెప్పేది నీకు విషయం అర్థమైతే ఏం చేయాలో తెలుస్తుంది. నువ్వు మనం అంటే విషయం అర్థం అంటే నువ్వు ఏదన్నా పోనీ ప్రశాంతత కోల్పోకన్నా ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, చర్చించేది కాదు. సరే వేరే వాళ్ళ ముందు నువ్వు హ్యాపీగా ఉన్నావు, తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి వేరే వాళ్ళ ముందు సాడ్గానే ఉండగా లోపల హ్యాపీగా ఉండని చెప్తున్నా నేను. అంటే లోపల ₹1,00,00,000 బనీని వేసుకో, బయటకి చిన్న చొక్కా వేసుకో అంటున్నా. నీ ఆనందం ఎట్లా వదులుకుంటావు? ఏవో చిన్న చిన్న తప్పులు జరిగితే దానికి లైఫ్ తాకట్టు పెడితే ఎట్లా? రీసెంట్గా ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఏం చెప్పిందంటే, ముగిద్దాం, ఎవరో బాగా చూసుకున్నటువంటి వ్యక్తి చనిపోయాడు 60 సంవత్సరాల తర్వాత. చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేశారు వాటి, కానీ వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ సరిగ్గా అంత్యక్రియలు కానీ దహన తర్వాత కర్మకాండ కానీ సరిగ్గా చేయలేదు అని బాధపడుతుంది ఆవిడ. నేను ఆవిడ దగ్గర పిలిచి ఏం చెప్పానంటే, ఒక చిన్న సలహా, ఈ విషయం అతనికి చెప్పకండి అన్న.
అంతే నేను చెప్పింది. చచ్చిపోయిన వ్యక్తికి నేను చెప్పిందంటే ఈ విషయం అతనికి తెలుసా, అతనికి చెప్పకండి మీరు అంటే అలా అవును అతనికి చెప్పము అని. చచ్చిపోయిన వ్యక్తి కంటే మరి వాడికే సంబంధం లేని విషయాలు మీరు సంబంధం పెట్టుకుంటున్నారు. ఒక ఓల్డ్ సామెత ఉంటుంది, ఇది చచ్చిపోయినోడు అంటే ఇప్పుడు అప్పులు చేసినోడు పరిస్థితి ఎట్లుంటుంది, లేకపోతే సిగ్గులోని బతికి ఎట్లుంటుంది అనే దానికి ఊళ్ళో సామెత ఉంటాయి కదా. ఇది చచ్చిపోయినోడు అంటే ఇది బోర్లా ఇది ఇళ్ళ కానుకు. చచ్చిపోయిన ముడ్డి ఇళ్ళకి ఉంటున్నా బోర్లు ఉన్నా కొంచెం ఫరకనే పడతా అంటే అట్లా అవుతుంది. అందుకని సెన్సిటివిటీ మనం కోల్పోవద్దు అన్నట్టు. మన విషయంలో ఉన్న ఆ సెన్సిటివిటీని పట్టుకుందాం. అప్పు చేయడం తప్పు, ఇక మీదట చేయకండి. అప్పు చేశారు, దాన్ని హుందాగా డీల్ చేయండి, అంతేగాని బాధపడకండి నేను చెప్పాలనుకుంటున్నాను. అంతే. నేనైతే అప్పు చేయను. ఒకవేళ నిజంగా సమయం వస్తే చేయవలసి వస్తుందేమో, ఒక మేజర్ ఆపరేషన్ ఎవరికి అయింది తెలియదు, మనకు నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు. నిన్న ఎవరి కోసం వీడియో పెట్టాను, నేను పెట్టే అవసరం వస్తే నేను హుందాగా చేస్తాను. ఆ సందర్భం వస్తే చేయవలసి వస్తుందేమో, అది మోసం చేయడానికి డబ్బు దుబ్బేయడానికి కాదు. కానీ దానికి ఒక క్లియర్ ప్రణాళిక వేసుకోవాలి. నిజంగా సంవత్సరంలో తీర్చగలుగుతా అంటే తీర్చగలిగే శక్తి ఉందా సంవత్సరం చెప్పు, లేకపోతే 6 ఏళ్ళని చెప్పు. ముందే స్పష్టతలో ఉంటే సరిపోతుందని చెప్తున్నప్పుడు ఈ బాధపడ్డాలు, చింతించడాలు, ఫ్యామిలీకి నీ బాధ అంటగట్టడాలు అలాంటివి ఏమి ఉండవు. అంతే నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఎక్కడుందో హ్యాపీగా ఉండండి. సరే మళ్ళీ కలుసుకుందాం.